Hello students, welcome back to Dear Students. So ఈ వీడియోలో మనం థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనే చాప్టర్ కంప్లీట్గా 10 మినిట్స్లో అన్నది రివైజ్ చేసుకుందాం. సో ఈ వీడియోలో మనం పీవైక్యూస్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే నీట్లో అడుగుతారో అవి డిస్కస్ చేసుకుందాం. అండ్ నీట్లో మనకి ఈ చాప్టర్ నుంచి 8 మార్క్స్ అన్నవి కన్ఫర్మ్గా ఈ వీడియోలో రివైజ్ చేసుకుందాం. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లు మేము డైలీ 2 వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్రతి ఒక్క చాప్టర్ అన్నది డీటెయిల్డ్గా కవర్ అవుతుంది. ఆ వీడియోస్ చూసి మీరు రివిజన్ అనేది పర్ఫెక్ట్గా 10 మినిట్స్లో అన్నది కవర్ అవుతుంది. సో దట్ మీరు మాక్ టెస్ట్ రాసే ముందు ఈ వీడియోస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. సో దట్ మీకు 300లో ఉన్న స్కోర్ 600+కి బూస్ట్ అవుతుంది ఓన్లీ త్రూ రివిజన్. సో పర్ఫెక్ట్ రివిజన్ అన్నది మేము చేస్తున్నాం. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి, మీ స్కోర్ అనేది కన్ఫర్మ్గా ఇంక్రీజ్ అవుతుంది. క్లాసెస్ యొక్క పీడిఎఫ్, క్వశ్చన్ బ్యాంక్స్, మైండ్ మ్యాప్స్ కూడా మేము టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనే చాప్టర్ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ 3 ఇయర్స్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే 2023లో క్వశ్చన్ అన్నది అసలు రాలేదు. 2024లో ఒక క్వశ్చన్ వచ్చింది. సో 2025లో కూడా మనం ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈ వీడియోలో మీరు 4 మార్క్స్ అనేది కన్ఫర్మ్గా ఎలా చేసుకోవాలో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి చూద్దాం. సో ఫస్ట్ మనం థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనే చాప్టర్ నుంచి చూసుకున్నట్లయితే హీట్ అండ్ టెంపరేచర్ గురించే మనం ఇక్కడ స్పెసిఫిక్గా మాట్లాడతాం. హీట్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో ఇది టెంపరేచర్ డిఫరెన్స్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే హయ్యర్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ టు లోవర్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీకి హీట్ అన్నది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అది ఎప్పుడైతే ఈక్విలిబ్రియం అవుతుందో, సో ఈ 2 టెంపరేచర్ సిస్టమ్స్ అన్నవి టెంపరేచర్ అనేది T1 = T2 అయ్యే వరకు హీట్ అనేది ఎప్పటికీ ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. అట్ ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. సో టెంపరేచర్ అంటే మనం హీట్ని అంటే డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ని మనం టెంపరేచర్ అన్న యూనిట్తో మెజర్ చేస్తాం. సో ఈ టెంపరేచర్కి మనకి స్టాండర్డ్ కెల్విన్ ఆర్ సెల్సియస్ ఆర్ ఫారెన్ హీట్తో మనం డినోట్ చేస్తాం. సో ఇక్కడ సెల్సియస్, ఫారెన్ హీట్ అవన్నీ ఎలా కన్వర్ట్ చేయాలో కూడా మనం ఫార్ములాస్ అన్నవి డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే మనకి అమౌంట్ ఆఫ్ ఏ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ టెంపరేచర్ ఆఫ్ 1 kg ఆఫ్ సబ్స్టెన్స్ బై 1 degree Celsius. సో ఈ ఫార్ములా అన్నది మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో నుంచి మేజర్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. Q = mc ΔT. సో ఇక్కడ C అనేది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్. సో వాటి యూనిట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. మోలార్ హీట్ కెపాసిటీకి వచ్చేసరికి మనకి నంబర్ ఆఫ్ మోల్స్ అనేది కన్సిడర్ చేస్తాం. ఇక్కడ మాస్ కన్సిడర్ చేసినట్టు స్పెసిఫిక్ హీట్లో మోలార్ హీట్ కెపాసిటీలో మనకి Q/N ΔT అనేది కన్సిడర్ చేస్తాం. N అంటే నంబర్ ఆఫ్ మోల్స్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు N × C × ΔT = Q. Q అంటే హీట్. ఇక్కడ క్యాలరీమీటర్ ప్రిన్సిపల్ చూసుకున్నట్లయితే హీట్ అన్నది మనం ఇప్పుడు ఏదైనా ఒక క్యాలరీమీటర్లో ఒక హీట్ ట్రాన్స్ఫర్ హీట్ యాడ్ చేసినట్లయితే, ఏదైనా హాట్ సబ్స్టెన్స్ యాడ్ చేసినట్లయితే హీట్ లాస్ట్ = హీట్ గెయిన్డ్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఇక్కడ Q1 = Q2 అవుతుంది. సో Q అంటే ఫార్ములా mc ΔT, 1 = mc ΔT2. సో టెంపరేచర్ T1 దగ్గర, టెంపరేచర్ T2 దగ్గర M1 మాస్, M2 మాస్. సో ఈ రిలేషన్ గుర్తుపెట్టుకోండి. 2 కండిషన్స్ ఇచ్చి మీకు రిలేషన్ అడగచ్చు. సో ఈ ఫార్ములా అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ చాప్టర్లో కూడా మనకి మోస్ట్లీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే అడుగుతూ ఉంటాడు. మోస్ట్లీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ కాకుండా ఫార్ములా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. ఫార్ములాస్ అన్నవి మీకు పర్ఫెక్ట్గా వస్తే 4 మార్క్స్ ఈజీగా మీరు ఈ చాప్టర్ నుంచి స్కోర్ చేసుకోగలరు. నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే ఫార్ములాస్ మాత్రం మీరు చదువుకొని వెళ్ళండి. 4 మార్క్స్ అనేవి కన్ఫర్మ్గా మీకు వస్తాయి. సో లాటెంట్ హీట్ అంటే మనకి హీట్ రిక్వైర్డ్ టు చేంజ్ ద ఫేస్. ఒక సాలిడ్ నుంచి లిక్విడ్గా మార్చడానికి ఆర్ఎల్స్ లిక్విడ్ నుండి గ్యాస్గా మార్చడానికి ఏదైతే మనకి హీట్ మనం ప్రొవైడ్ చేస్తున్నామో దాన్ని లాటెంట్ హీట్ అని అంటాం, వితౌట్ చేంజింగ్ టెంపరేచర్. ఇక్కడ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం సాలిడ్ టు లిక్విడ్కి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ మనం చూసుకుందాం. ఐస్ అన్నది మనకి మెల్ట్ అవుతున్నప్పుడు లిక్విడ్గా మారుతుంది సాలిడ్ వెళ్ళి. సో టెంపరేచర్ అన్నది ఇక్కడ కాన్స్టెంట్ ఉంటుంది ఎప్పుడైతే ఆ ఫేస్ అన్నది ట్రాన్స్ఫార్మ్ అవుతుందో. సో ఇక్కడ Q = ml. సో L అంటే లాటెంట్ హీట్, Q అంటే హీట్, సో M అంటే మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్. సో ఇక్కడ లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ చూసుకోవచ్చు. ఫ్యూజన్ అంటే సాలిడ్ టు లిక్విడ్. సో ఇక్కడ వ్యాపరైజేషన్ అంటే లిక్విడ్ టు గ్యాస్. సో ఇది వాల్యూ 80 క్యాలరీస్ అంతా ఉంటుంది. సో ఇది 540.
సో ఇక్కడ మీకు థర్మల్ ఎక్స్పాన్షన్ చూసుకోవచ్చు. మనం ఇప్పుడు ఏదైనా ఒక సబ్స్టెన్స్కి, ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి మనం హీట్ ఇచ్చినట్లయితే సో ఆబ్జెక్ట్ అనేది షేప్ పరంగా మారుతుంది, ఏరియా పరంగా మారుతుంది, వాల్యూమ్ పరంగా మారుతుంది. సో అదే అంటున్నాడు థర్మల్ ఎక్స్పాన్షన్. ఎక్స్పాండ్ అవుతుంది ఒక బాడీ మనం హీట్ ఇచ్చినట్లయితే. ఎందుకు ఎక్స్పాండ్ అవుతుందంటే ఏవైతే మాలిక్యూల్స్ ఆ బాడీ లోపల ఉంటాయో మనం హీట్ ఇచ్చినప్పుడు ఆ మాలిక్యూల్స్ ఆ యాటమ్స్కి మధ్యన డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సో ఆ పెరిగి ఒక ఆబ్జెక్ట్ అనేది ఎక్స్పాండ్ అయ్యి పెద్ద ఆబ్జెక్ట్గా మారుతుంది. సో అక్కడ మనం లీనియర్ ఎక్స్పాన్షన్ చూసుకున్నట్లయితే లెంత్లో అనేది మనకు చేంజ్ ఉంటుంది. డెల్టా ఎల్ అంటే చేంజ్ ఇన్ లెంత్, L2 మైనస్ L1. డెల్టా ఎల్ ఈక్వల్స్ టు L0 అంటే ముందు ఎంత లెంత్ ఉండేదో ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. సో ఇక్కడ ఆల్ఫా మనం చూసుకున్నట్లయితే కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. సో ఇక్కడ మనకి మెయిన్ ఇదే ఫార్ములా అడుగుతాడు. కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఈక్వల్స్ టు డెల్టా ఎల్ బై L0 ఇంటూ డెల్టా టీ. సో ఇక్కడ మనం డెల్టా ఎల్ వాల్యూ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. డెల్టా ఎల్ ఈక్వల్స్ టు L2 మైనస్ L1. సో ఇది ఎక్స్పాండ్ అయిన తర్వాత ఎక్స్పాండ్ అవ్వక ముందు. సో ఇక్కడ L0 అంటే L1 ఈక్వల్స్ టు L0 అంటే ముందు ఎంత హీట్ ఉండేది L1, L2 అంటే తర్వాత ఎంత అయిందో. సో చేంజ్ ఇన్ L1 బై L0 ఇంటూ డెల్టా టీ. అదే సేమ్ ఏరియాలో మనం చూసుకున్నట్లయితే డెల్టా ఏ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బీటా ఇంటూ డెల్టా టీ. సో ఇక్కడ ఆల్ఫా అన్నది లీనియర్ ఎక్స్పాన్షన్కి, బీటా అన్నది ఏరియా ఎక్స్పాన్షన్కి. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియా ఎక్స్పాన్షన్ ఈక్వల్స్ టు 2 ఆల్ఫా అని కూడా రాసుకోవచ్చు. అంటే 2 టైమ్స్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. ఇక్కడ వాల్యూమ్కి వచ్చేసరికి 3 టైమ్స్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. సో ఇక్కడ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఈక్వల్స్ టు V0 ఇంటూ గామా ఇంటూ డెల్టా టీ. ఇక్కడ గామా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్. ఈ 3 ఫార్ములాస్ నుంచి మీకు ఖచ్చితంగా 2025లో కూడా ఒక క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మీరు దీనిపైన కూడా PYQs అనేవి సాల్వ్ చేయండి, క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయండి. క్వశ్చన్స్ అనేవి మేము టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాం. థర్మల్ కండక్టివిటీ. సో ఈ థర్మల్ కండక్టివిటీ కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్. వీటి మీద రిలేషన్స్ కూడా అడుగుతుంటాడు. రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ త్రూ మెటీరియల్. ఒక మెటీరియల్ అనేది ఎంత కండక్టివిటీ చేయగలుగుతుందో. సో Q ఈక్వల్స్ టు KA ఇంటూ డెల్టా టీ ఇంటూ D. సో ప్రతి ఒక్క టర్మ్ అనేది మీరు ఇక్కడ చూసుకోవాలి. A అనేది క్రాస్ సెక్షన్ ఏరియా, D అంటే థిక్నెస్ ఆఫ్ ఎ మెటీరియల్, T అంటే టెంపరేచర్, K అంటే ఇక్కడ థర్మల్ కండక్టివిటీ. సో ఇక్కడ Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు K అండ్ ఇక్కడ Q ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు D అంటే థిక్నెస్. సో ఇక్కడ Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R² అని కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఆర్ ఎల్స్ Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A అని కూడా రాసుకోవచ్చు. అండ్ Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T. సో ఇక్కడ మీరు రిలేషన్స్ కూడా బోల్డ్ రాసుకోవచ్చు ఇదే ఫార్ములాతో. సో ఈ యొక్క ఫార్ములా అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, థర్మల్ కండక్టివిటీ. దీని మీద కూడా PYQsలో చాలా క్వశ్చన్స్ అనేవి అడిగారు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కొత్త కాన్సెప్ట్ న్యూటన్ లా ఆఫ్ కూలింగ్. ఇందులో నుంచి ఒకే ఒక ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలి. dt/dt ఈక్వల్స్ టు -K ఇంటూ T మైనస్ T సరౌండింగ్ బై T ఎన్విరాన్మెంట్ అంటుంటాం ఇక్కడ. సో ఇక్కడ dt అంటే T2 మైనస్ T1. సో ఇక్కడ T అంటే చేంజ్ ఇన్ టైం. సో ఒక టెంపరేచర్ నుంచి ఒక టెంపరేచర్కి ఒక హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే ఈ సిస్టమ్కి ఒక టెంపరేచర్, ఈ సిస్టమ్కి ఒక టెంపరేచర్. సో 2 టైమ్స్ అంటే మనకి 2 డిఫరెంట్ టైమ్స్ ఆఫ్లో మనం చూసుకున్నట్లయితే సో ఆ టైం డిఫరెన్స్ని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాడు. అంటే 60 minutes అండ్ 40 minutes. సో 60 - 40 20 అలా తీసుకోవాలి. సో ఈ ఫామ్లో కూడా మీరు గుర్తుపెట్టుకోండి. స్టీఫెన్స్ బోల్ట్మెన్స్ లా, దీని మీద మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నవి అడగరు, కానీ మీరు గుర్తుపెట్టుకుంటే మంచిదే. ఎనర్జీ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్కి పవర్ ఆఫ్ 4 అవుతుంది. సో స్టీఫెన్స్ లా ఏమంటుందంటే ఎనర్జీ రేడియేటెడ్ బై ద బ్లాక్ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్ పవర్ 4. సో ఇక్కడ మీరు ఒక కాన్స్టెంట్ అనేది మనం రాసుకుంటాం. ఈ ప్రపోర్షనాలిటీ తీసేస్తే కాన్స్టెంట్ వాల్యూ, స్టీఫెన్ బోల్ట్మెన్ లా కాన్స్టెంట్ వాల్యూ. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు, PYQsలో కూడా అన్ని ఫ్రీక్వెంట్ టైమ్స్గా అడగలేదు. సో ఇక్కడ మనకి బేసిక్గా ఐడియల్ గ్యాస్ లాస్ మీకు ఆల్రెడీ తెలుసు. PV ఈక్వల్స్ టు కాన్స్టెంట్, P ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు V. సో ఇక్కడ చార్లీస్ లాలో V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. సో గేల్-సిక్స్ లాలో ప్రెషర్ అన్నది టెంపరేచర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో ఇక్కడ PV ఈక్వల్స్ టు nRT. ఇది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో దీని మీద కూడా క్వశ్చన్స్ అనేవి బేసిక్గా అడగచ్చు. సో మీరు రివైజ్ చేసుకోండి. కీ కాన్సెప్ట్ ఫర్ నీట్. సో మనం మెయిన్గా కాన్స్టెంట్స్ అనేవి ఏవైతే గుర్తుపెట్టుకోవాలో, వాటర్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ అనేది మనం 1గా అయినా తీసుకోవచ్చు. ఆర్ జౌల్స్లో అడిగితే 14200 జౌల్స్. అండ్ లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ కూడా అడుగుతాడు. ఇది 80 calories తీసుకోవచ్చు. అండ్ లాటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ 540 calories తీసుకోవచ్చు.
సో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ మైండ్ మ్యాప్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో లాస్ట్ మినిట్లో మీరు రివైజ్ చేసుకునేటప్పుడు ఇలాంటి మైండ్ మ్యాప్స్ మాత్రం యూజ్ అవుతాయి. సో ఇలాంటి మైండ్ మ్యాప్స్ అండ్ ఇలాంటి రివిజన్స్ వీడియోస్ మీరు చూసినట్లయితే మీకు మాక్ టెస్ట్లో స్కోర్ అన్నది 600+ అన్నది ఈజీగా వస్తుంది. సో ఇక్కడ మైండ్ మ్యాప్స్ చూసుకోండి. థర్మల్ కండక్టివిటీ ఫార్ములా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. K అంటే థర్మల్ కండక్టివిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q అంటే హీట్, A ఏరియా, టెంపరేచర్ డిఫరెన్స్ అండ్ T అంటే టైం. సో ఇక్కడ మీరు రిలేషన్ నేను రాస్తాను, ఇక్కడ చూడండి. K ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q, K ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. K అంటే థర్మల్ కండక్టివిటీ, K ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం కూడా. సో ఈ ఒక్క ఫార్ములా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే ఇంక్రీజ్ ఇన్ డైమెన్షన్స్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల డైమెన్షన్స్ అనేవి ఎలా ఇంక్రీజ్ అవుతాయి, మనకి 3 రకాలుగా ఇంక్రీజ్ అవుతాయి. లీనియర్ ఎక్స్పాన్షన్, సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్ అండ్ వాల్యూమెట్రిక్ ఎక్స్పాన్షన్. అది కూడా మనం చూసాం ఆల్రెడీ. సో థర్మల్ స్ట్రెస్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఫార్ములా చూసుకోండి. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV = nRT. సో హీట్ అంటే ఏంటి, ఆ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో అది అండ్ స్పెసిఫిక్ హీట్ ఫార్ములాస్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క ఫార్ములా, ఈ మైండ్ మ్యాప్లో ఉన్న ఫార్ములా ప్రతిదీ మీకు ఈజీగా గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఈ ఫార్ములాస్ మీరు చదువుకున్నట్లయితే 4 మార్క్స్ అనేవి మీకు ఎగ్జామ్స్లో ఖచ్చితంగా వస్తుంది. వెయిన్స్ డిస్ప్లేస్మెంట్ లా అన్నది అంతగా అడగడు, కిర్చాఫ్స్ లా కూడా అడగడు. సో ఈ మెయిన్ నేను రౌండప్ చేసిన ఫార్ములాస్ చదువుకోండి. సో ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలరీమీటర్ కూడా గుర్తుపెట్టుకోండి. హీట్ లాస్ట్ ఈక్వల్స్ టు హీట్ గెయిన్ అండ్ లాటెంట్ హీట్ మనం ఎలా రాసుకుంటాము. అండ్ ఈ మోడ్ ఆఫ్ టెంపరేచర్ అన్నది డిలీటెడ్ చాప్టర్. సో ఇది మీరు చదువుకోవాల్సిన అవసరం లేదు, డిలీటెడ్ టాపిక్. సో ఇక్కడ టెంపరేచర్ అన్నది ఎలా కన్వర్ట్ చేసుకోవాలన్నది కూడా ఉంది. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలాంటి మోర్ వీడియోస్ అనేవి మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ వీడియోస్ మీరు చూసినట్లయితే మాక్ టెస్ట్లో మీకు 600+ మార్క్స్ అనేవి ఈజీగా స్కోర్ చేయగలరు. ఎందుకంటే మనం రివిజన్ చేసుకున్నట్లయితేనే మనకి మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. PDFs అనేవి అక్కడ పోస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.